చీప్ మనుషులంటే బుద్ధి జ్ఞానం లేని వాళ్ళే కదా. క్రిష్కి బుద్ధి జ్ఞానం చాలా ఉంది. తను చీప్ మనిషి కాదు. ఏంటి వాడితో కలిసి బయటికి వెళ్ళిందే కాకుండా నాకెదురు చెప్తున్నావా? నిన్ను శాస్త్రా, చిన్న పిల్లల మీద చేయెత్తుతావా? అసలు నీకు బుద్ధుందా? విహారీ! చిన్నపిల్లల అంతరాలు చూడడానికి నీకు కొంచెమైనా సిగ్గు అనిపించట్లేదా? బావా నన్నే కొడతావా? ఇంకొకసారి నా కళ్ళ ముందు నువ్వు సిరిని కొట్టాలని చూస్తే ఒక్క చంప కాదు, నీ 2 చంపలు వాయించేస్తాను. విహారీ, నా కళ్ళ ముందే నా కూతుర్ని కొడతావా? మరి నా కళ్ళ ముందే నా కూతురిని కొట్టాలని చూస్తే నేను ఖచ్చితంగా కొట్టే తీరుతాను. అది కాదురా, దాని కూతురు తప్పు చేసిందని నా కూతురు కోపం వచ్చి చెయ్యెత్తితే దాని మీదే చెయ్యి చేసుకుంటావా? ఏంటి, సిరి తప్పు చేసిందా? తనేం తప్పు చేసింది? తనతో ఉండే తోటి మనిషి ఆపదలో ఉంటే సహాయంగా క్రిష్తో పాటు గుడికి వెళ్ళింది, అంతే కదా? ఏంటి, సహాయం చేయడం కూడా తప్ప? అసలు తప్పెలా అవుతుంది అత్తయ్య? ఇంట్లో వాళ్ళకి చెప్పా పెట్టకుండా అర్ధరాత్రప్పుడు అడవుల్లోకి వెళ్ళడం నీకు తప్పుగా అనిపించట్లేదా విహారీ? అత్తయ్య, వాళ్ళు వెళ్ళిన పని మంచి ఉద్దేశంతో వెళ్లారు. మనకి చెప్తే మనం ఎక్కడ ఆపుతామో అనేసి చెప్పకుండా వెళ్లారు. క్రిష్ వాళ్ళ అమ్మ కోసం ముడుపు చెల్లించడానికి వెళ్తుంటే వాడికి తోడుగా సిరి వెళ్ళింది. ఈ మొత్తం సెనారియోని మీరు పాజిటివ్గా చూస్తే మీకు పాజిటివ్గానే కనిపిస్తుంది, అదే నెగిటివ్ వేలో చూస్తే నెగిటివ్గానే కనిపిస్తుంది. మమ్మల్ని నెగిటివ్ మనుషులంటావా? అంటే మమ్మల్ని నెగిటివ్ మనుషుల కింద జమ కట్టేసావా? ఆ విషయం అర్థం అవ్వాల్సింది మీకే.